ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఇప్పుడు మనకి నవగ్రహాలలో కొన్ని మార్పులు మనకి సంతరించుకోబోతున్నాయి. మనం శుక్రుని కనుక చూసుకున్నట్లయితే 19వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం రోజున మనకి ఈ శుక్రుడు స్వక్షేత్రగడైనటువంటి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అలాగే కుజుడు వచ్చేసరికి మనకి మీనరాశిలోకి ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో మార్పు చెందాడు. అలాగే మళ్ళీ ఇది 11 మే వరకు ఉంటాడు. దీనివల్ల మనకి ఈ శుక్రగ్రహ మార్పు వల్ల మనకేమవుతుందంటే విలాసాల మీద మనిషికి జీవితాన్ని ఇది పెడతాడు, దృష్టి పెడతాడు. అందువలన ధనం సంపాదించాలి అనేటటువంటి కసి కంటే కూడా మనం శరీరాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ధోరణితో మనిషి యొక్క ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క తాగుడు, ఆ తర్వాత వ్యభిచారము, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఎంతసేపు వీటి మీద దృష్టి అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనేటటువంటి గ్రహము రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా మనకి ప్రత్యక్షంగా అది హాని చేయనప్పటికీ కూడా మనము చాలా క్రమశిక్షణాబద్ధంగా మనము మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు శుక్రుని యొక్క ప్రభావం మనకి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చి మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా ఉన్నట్లయితే, క్రమశిక్షణ ఆర్గనైజ్డ్గా లేకుండా ఉన్నట్లయితే ఇదే శుక్రుడు విలాసాల వైపు పరిగించేలాగా చేస్తాడు. దాంతో మనం వ్యసనాల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది శుక్రుని యొక్క మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటటువంటి పరిణామాలు అన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి మీనరాశిలో, బుధుడు మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు చాలామందిని మనం చూసుకున్నప్పుడు మా ఫేస్ అంతా కూడా పఫీగా మారిపోవడము, ఆ తర్వాత ఈ యొక్క బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు అవనివ్వండి, లేదా మెట్లు దిగుతూ క్రిందకి అరే క్రింద మెట్టు ఉంది అనుకొని క్రింద అడుగు వేయడము, దానివల్ల పడిపోయి అలాగ అక్కడ కూర్చుండిపోవడము, లాస్ట్ వెన్నెముక ఆఖరిది చిట్లడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బాత్రూంలో టవర్లో స్నానం చేస్తూ, షవర్లో స్నానం చేస్తూ అక్కడ టబ్లో నుంచి జారి పడటము, చెయ్యి ఆన్ చేయడము, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడము, తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ వరుస క్రమంలో జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శని అక్కడ వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మన యొక్క కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశిఫలాలు కాబట్టి ఖచ్చితంగా మనకి సూచనప్రాయంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వ్యక్తిగతంగా మీ పుణ్యాల పూర్వజన్మ పుణ్యాల వలన ఎవరికి యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోగలుగుతారు అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆయుర్దాయం, తర్వాత యాక్సిడెంట్లు, లక్ కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మనము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మాత్రమే మనము విధిగా వీళ్ళకి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళ కొంతమందికి మరి ఈ శుక్రగ్రహ సంచారం వలన ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన మంగ్లీని తీసుకోండి మీరు. మన మంగ్లీ మంచి సింగర్గా, మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి కష్టపడి సంపాదించుకుంది. ఆమె అసలు పేరు సత్యవతి, కుంభరాశి. మరి ఏమైందండి? ఆమె చేసిందో చేయలేదో, ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆమె ప్రభావం ఉందో, ఆమె ప్రమేయం ఉందో లేదో, మొత్తం మీద అలరైపోయిందా లేదా? ఆ విధంగా ఇదంతా కూడా డబ్బులైతే వచ్చినాయి, 200 కోట్లు అంటున్నారు, 10 కోట్ల నుంచి 200 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా మనము జాతక దోషాల వల్ల, ఈ శుక్రగ్రహ మార్పు వల్ల జరుగుతుంది. ఇవంతా కూడా ఎప్పటి నుంచి జరిగిందండి? ఇదంతా 2 ఏప్రిల్ నుంచి జరిగింది. అంటే కుజుడు మనకి మీనరాశిలోకి శని వక్రించి ఉన్నటువంటి ఆయన పక్కకి చేరడం వల్ల మనకి ఇవన్నీ కూడా బ్యాడ్ పాపులర్ అవ్వడము, అన్పాపులర్ అవ్వడము, లేకపోతే ఇలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఉదాహరణ అన్నమాట.
అందువలన యాక్సిడెంట్లు అయ్యేటటువంటి వాళ్ళని కనుక మనం చూసుకున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. అక్కడ కారు అక్కడ ఆపితే ట్రక్ వచ్చి గుద్దేసి కారు నుజ్జు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల ప్రాణం ఒకటి పోలేదు, అదొకటి సంతోషం. అలాగే స్టూడెంట్స్ బాత్రూముల్లో స్నానం చేస్తూ ఈ యొక్క టబ్బుల్లో జారి పడ్డము, చెయ్యిలాగా ఆల్చడం కోసం వెళ్ళడము, విరిగిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడం జరిగినాయి. అలాగే అందంగా ఉండాలండి అని చెప్పేసి మార్బుల్స్, టైల్స్ వేసుకున్నటువంటి వాళ్ళు బాత్రూంలో జారి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నటువంటిప్పుడు జారుడు అనేటటువంటి తక్కువ. మరణాలు ఒక పక్క మరణాలు జరుగుతున్నా సరే మనము అందంగా ఉండాలి ఆ బాత్రూము అని చెప్పి మనం మార్బుల్స్ వేసుకుంటాం. ఇదే శుక్రుని యొక్క మాయాజాలం. అంటే ఏంటంటే అందం కనబడాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకోండి, మనం బాత్రూమ్ కూడా బంగారంతో, ఈ యొక్క లెటర్ని కూడా బాత్రూమ్ బంగారంతో తయారు చేసి పెట్టుకున్నట్టు విన్నాం, మనం చూసాం కూడా. అలాగే ఇటీవల యూట్యూబ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే, మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తూ వెండితో తయారు చేసినటువంటి మంచం, వెండితో తయారు చేసినటువంటి కుర్చీల్లో మనం చూసాం. ఇదంతా శుక్రగ్రహ ప్రభావం అన్నమాట. అంటే ఆ టైంకి అలాగవుతాయి. ఆ విధంగా మీ అందరికీ కూడా కొన్ని రాశుల వారికి మరి మీకు అంత సంపదన్ని మీకు ఇస్తుంది. మరి ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చూడండి మీరు, వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని వేరే ప్రేమ వ్యవహారం ఏజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా శుక్రగ్రహ ప్రభావాలు. అవన్నీ ఉన్నాయా, నిజంగా ఉన్నాయా లేవా తర్వాత సంగతి. ముందైతే ఈ శుక్రుడు అలా వాళ్ళందరి మీద అన్పాపులర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించడం, వాళ్ళకి ఆస్తి కలిసి వచ్చేలా చేయడము, అమ్మాయిలు కలిసి వచ్చేలా చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కరికి కూడా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల ఏ విధంగా మీ జాతకాల్లో ఉంటాయో చూద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి శుక్రగ్రహము ఏప్రిల్ 19 నుంచి రాబోతోంది. కాబట్టి మీరందరూ కూడా అప్పటిదాకా సంసారాల్లో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు. అర్ధాష్టమ రాహువు, పంచమలంలో ఉన్నటువంటి ఈ యొక్క వక్రశని, కుజ, బుధ గ్రహాల ప్రభావాల వలన మరి ఇవన్నీ కూడా మీకు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా మీకు శుక్రుడు ఒక్కడు మీ యొక్క జన్మరాశిని చూడడం వల్ల అద్భుతంగా మీకు రోగాలన్నీ అప్పుడు దాకా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వెనీరియల్ డిసీజెస్ ఉన్నాయి మీకు. అటువంటి ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏదో ఒక ఇన్ఫెక్షన్లు ఎందుకు ఉండవు, సో ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరందరూ కూడా సినిమా స్టార్లు, టీవీ స్టార్లు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అసలే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు పరీక్షల్లో రిజల్ట్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా పాస్ అవుతామా అనేటటువంటి భయంతో ఉన్నారు. మరి ఇటువంటి విద్యార్థులందరూ కూడా శని యొక్క ప్రభావం వలన మీరందరూ కూడా పిల్లల నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ పరీక్షల రిజల్ట్స్ మనం చూద్దాం ఏమవుతుంది అనేటటువంటిది. వృశ్చిక రాశికి అంత ఫేవరబుల్గా ఏమి లేవు, ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులందరూ కూడా. కాబట్టి పాస్ అయ్యారు అంటే దైవకృప అనమాట. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చక్కగా మీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. రహస్యమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సిఐడిల్లో, సిబిఐల్లో జాబులు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మరి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి శని వక్రించి ఉండడం వల్ల మీకు కాస్త పట్టుదలలు అనేటటువంటి పెరిగే ఆర్గ్యుమెంట్స్ లాయర్లతో మీకు ఎక్కువ చేస్తారు. మనం మంగళి కేసును చూసినప్పుడు పంజాగుట్ట సిఐ రామకృష్ణ మరి ఈ అడ్వకేట్ సుబ్బుతో మరి బ్రీత్ అనలైజర్ చేయించడము, కాస్త పోలీసుల మించిన అంతకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు, పోలీస్ స్టేషన్లో చూసుకుంటుంది, నువ్వు ఎందుకు కేసు చేయడం, మేము చూసుకుంటామని అనడం, అది మిస్కమ్యూనికేట్ అయ్యి ఈ యొక్క బుధగ్రహ ప్రభావం మీనరాశిలో ఉన్నటువంటి బుధుడు వల్ల అడ్వకేట్స్ దాన్ని సీరియస్గా తీసుకొని మీరు సస్పెండ్ చేయాలి అతన్ని ఉన్నతాధికారులు, లేకపోతే కనుక మేము హైకోర్టులో రిట్ వేస్తాము అని చెప్పి, ఆ విధంగా ఈ యొక్క కుజ శనులు ప్రభావం పోలీస్ అండ్ లాయర్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట.
అలా మీ నిజ జీవితంలో కూడా మీకు ఆపోజిట్ గ్రహం అయినటువంటి ఆ బుధ గ్రహం మనుషులతో మీరు యుద్ధాలు జరుగుతాయి, శనిగ్రహ మనుషులతో యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలండి? శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని, మంత్రజపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.